నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతా ఉన్నాయి. అటు ఆపోజిట్గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు తన యొక్క అనుచరులు చాలా పెద్ద ఎత్తున తీన్మార్ మల్లన్న కార్యాలయం అవుతుందో క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసి రక్తపాతం సృష్టించినటువంటి విషయం ఈరోజు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ న్యూస్ అయితే కనబడతా ఉంది. అసలు తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిజమెంత, తప్ప, రైటా అనేటువంటి వ్యాఖ్యలు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సామాజికవేత్త అయినటువంటి పాషం యాదగిరి గారు మనతో పాటు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుని ప్రతిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక అంశాన్ని ఉద్దేశించి కంచం పొత్త మంచం పొత్త అంటూ కల్వకుంట్ల కవిత ఉద్దేశించి మాట్లాడిండు. సో దానికి సంబంధించిన పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అసలు అది సామెత అని తీన్మార్ మల్లన్న అంటున్నారు, లేదు అది కావాలి వాంటెడ్లీ ఒక దుర్భాషలు ఆడుతున్నాడు అని చెప్పేసి కొంత వర్గం అంటున్నారు. అసలు దీనిలో నిజంగా మీకు చరిత్రలో పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి అసలు ఈ వ్యాఖ్యల్లో ఏమైనా తప్పు ఉందా? తప్పు ఉంటే ఏం తప్పు ఉంది ఒకసారి చెప్పగలుగుతారా? ఆయన తప్పు ఇసుక రేణువంత, ఇసుక రేణువంత తప్పే అది. ఇసుక రేణువు కానీ కల్వకుంట్ల కవిత చేసింది హిమాలయం అంత పెద్ద తప్పు చేసిన వాళ్ళు దాడి చేయడం. ఆయన అనడం తప్పే కావచ్చు, సామెత అది అందరు అంటారు. అవును. అయితే ఆయన మర్చిపోయిండు, నోరు జారిండు, జారి అమ్మాయి అనేది మర్చిపోయి చెప్పేసి కంచం మంచం అన్నాడు. అవును. కానీ ఊళ్ళో అంటారు అట్లా, అందరు అంటారు. కానీ నిజానికి అది బూత్ సామెత కాదు, సామెత బూత్ కూడా కాదు. దానికి అర్థం పూర్తి ఒకసారి వివరించగలుగుతారా? ఒకటి ఏంటంటే కంచం అంటే ఇద్దరం కలిసి ఒకరు ఎంగిలి ఇంకోరు తినడం, మంచం అంటే పక్క పక్కన కూర్చోవడం. సో అది అంతే తప్ప దానికి భూతార్థమైన లేదు. అది సౌత్లో తెలంగాణలో అట్లాంటి అలవాటు కూడా లేవు. నైతికంగా ఉంటారు, గ్రామాల్లో ఉండే వాళ్ళు చాలా నైతికత ఉంటుంది. పట్టణాల్లో ఉండే వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకు నైతికత లేదు. కానీ ఆ సామెత పుట్టించిన వాళ్ళు చదువు రాని వాళ్ళు, ఆడవాళ్ళే పుట్టించింది. దాంట్లో నైతికత ఉన్నది. పూర్తి నైతికత అనలేము కానీ అవినీతి మాత్రం లేదు దాంట్లో. అది చిన్నది. ఒకవేళ నువ్వు అట్లా ఫీల్ అయితే, నన్నే ఉద్దేశించి అన్నాడు అని ఫీల్ అయితే కనుక అప్పుడు ఏం చేయాలి? ఆమె కోర్టుకు పోవాలి, డిఫమేషన్ కేసు వేయాలి, లా ఆఫ్ లైబల్ ఉంది, స్లాండర్ కేసులు ఉన్నాయి, లైబలసా అది, స్లాండరా, స్కరిలసా, ఇవన్నీ కేసు అయ్యి నువ్వు ఎందుకు వేయవు? నువ్వు ఎలక్షన్ మీరు మీడియా కంప్లైంట్ చేయి, ఇక్కడ కూర్చొని సమావేశం పెట్టి ఇట్లా అనొచ్చిన నీతివేనా ఇది అని చర్చ పెట్టు. నువ్వు శాసనమండలి చైర్మన్ కంప్లైంట్ చేయి, ఇట్లా అనొచ్చినా అని చెప్పు. అట్లా చేయకుండా ఆఫీస్ మీద దాడికి పంపడం అంటే నాకు ఇంత మజిల్ ఉందని చూపించుకోవడం. మజిల్ ఉంది, మనీ ఉంది, మనీ పవర్, మజిల్ పవర్. నాకు ఇంతమంది కిరాయి కోటిగాళ్ళు ఉన్నారు అని చెప్పడం, అది తప్పది. మొన్న మహా టీవీ దగ్గర పోవడం కూడా తప్పే కదా. ఎట్లా పోతారు? వాళ్ళు చేసిన తప్ప రైటా వేరే విషయం. కానీ మహా టీవీ దగ్గర పోయి మొత్తం ధ్వంసం చేయడం, పగలగొట్టడం, చట్టాన్ని నీ చేతులకు ఎట్లా తీసుకుంటావు? వాళ్ళు చేసింది, మహా టీవీ చేసింది తప్పే అనుకుందాం, నువ్వు కంప్లైంట్ దానికి. అంతేగాని అవి తీయడం, పగలగొట్టడం, చచ్చిపోతుంది అంటున్న వాళ్ళు. ఆఖరికి అజిత్ అనే అమ్మాయి తలకాయ పగలేదు. ఎట్లా చేస్తారు అజిత్ అని? ఎట్లా ఏమవుతుంది? తప్పు కదా అది. ఒకటి ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇక్కడ కొట్టి లోపల దూరి కొట్టి మనుషుల్ని మొత్తం అన్ని రూమ్లలో రక్తమే రక్తం ఎట్లా పారుతుంది అంటే నేను ఇతరులకు హెచ్చరిక చేయడం. రేపు కాలేజీ టీవీ కూడా హెచ్చరికనే, ఇంకో టీవీ కూడా హెచ్చరికనే. ఎవరైనా మా జోలికి వస్తే రక్తం బారిస్తామని చెప్పినట్టు. అది మదం. అది అంటే ఇప్పుడు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు గతంలో అరవింద్ ఇంటి పైన కూడా దాడి చేశారు, చాలా రకాల దాడులు జరిగినాయి. ఆ టైంలో అధికారులు ఉన్నారు కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున దాడులు చేస్తా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? అసలు అదే కదా, ఆయన తనని ఫీల్ అవుతున్నాడేమో. తననే అన్నట్టు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యల్ని తనకే ఆపాదించుకుంటున్నాడా ఒకటి. తర్వాత నీ పార్టీ నుంచి గెలిచిండు కదా ఆయన, నువ్వే టికెట్ ఇచ్చినావు కదా మల్లన్నకు. ఒకవేళ నీకు మధ్యన ఆయనకు మధ్యన ఏదైనా గ్యాప్ ఏర్పడితే ఆ గ్యాప్ అవకాశంగా తీసుకొని పూడ్చుకోవచ్చు నువ్వు, అంతే కదా. పూడ్చుకోలేదు కదా. ఇప్పుడు ఆమె ఏం చెప్పదలుచుకుందంటే, మల్లన్న అంటే ఎమ్మెల్సీ కదా ఆయన. ఎమ్మెల్సీ అంటే నేను ఆయన కొట్టి ఎమ్మెల్సీని చేస్తా అంటే మెడికో లీగల్ కేసు చేస్తా అని చెప్తా. కొడితే మెడికో లీగల్ కేసు అవుతుంది కదా. సో మల్లన్న ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ చేసిండు, ఆయన ఏమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసిండు, నేనేమో మెడికో లీగల్ కేసు చేస్తా. అది ఎమ్మెల్సీ, ఇది ఎమ్మెల్సీ.
అట్లా చెప్పాలనుకున్నది కవిత. అది తప్పది. మొదటి నుంచి మరి నీ సంగతి ఏంటి, మీ పార్టీల సంగతి ఏంటి? మీరు బీసీలకు ఎందుకు 42-43 మంది రెడ్ల ఎమ్మెల్యేలు ఎంతకాలం 10 ఏళ్ళు అదే కదా, అంతకుముందు కూడా టికెట్లు అదే కదా. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? వెలుమలకు రెడ్లకే ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? ఆఖరి కమ్మలకు కూడా ఇచ్చిండ్రు కదా, బీసీలకు ఇచ్చిండ్రు అన్ని. అరికపూడి గాంధీ మీరు ఇచ్చిన వాళ్ళే, అరికపూడి గాంధీ కాదు చాలా మంది మీరు ఇచ్చిన వాళ్ళే, తుమ్మల నాగేశ్వరరావు మీరు ఇచ్చిన, అంత వాళ్ళే ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? మీరు కమ్మలకు కూడా ఇచ్చిన బీసీలకు ఇవ్వలే. కమ్మలు బయట వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, చంద్రబాబు మనుషులు, ఆయన ఇచ్చినావు నువ్వు. బీసీలకు ఎక్కడ ఇచ్చినావు? ఈ సమాజంలో ఒక్కడైనా ఎమ్మెల్యే కుర్మాయన ఉండు. మీ జనరేషన్ ఉన్నారా? అధికారంలో ఇప్పుడు ఎవరు లేరు. ఆఖరికి జయశంకర్ కూడా ఇవ్వలేదు. జయశంకర్ పట్టించుకోలేదు. జయశంకర్ చచ్చిపోయాడు, వేరే విషయం. బతుకుంటే ఆయన సమాజంలో దొరికేటోడు అసహనంతో. అంత ఘోరంగా చేసిరు ఆయన. ఇప్పుడు ఆయన కమ్యూనిటీకి ఇచ్చారు అక్కడ ఏది లేదు. మీరు ఏ బీసీలకు ఇవ్వలేదు. తర్వాత మీరు చేసిన దాడులన్నీ బీసీల మీదే చేసారు. ధర్మపురి అరవిందే కాదు, అందరి మీద. మనం చూస్తే ఎవరి మీద దాడి చేసినారు వాళ్ళు? తీర్మానం మీద దాడి చేసిరి, ఇంటి మీద చేసిరి, అరెస్ట్ చేసిరి, కొట్టిరి, అయిపోయింది. అదే విధంగా మళ్ళీ మనం రఘుని చూసినాం కదా, రోడ్డు మీద ఉంటే ఏమున్నది దాంట్లో, దాని మీదకి వెళ్ళి తీసుకుపోయి చేస్తారు, జైల్లో పెడతారు. అదేంత అన్యాయం అది. అంటే 2-4 అంటే జైలు నోరు తెస్తే అన్నట్టు అయింది. ఎట్లా అంటారు? మీరు అనలేరు కదా. మీ అరాచకాల వల్లనే సోషల్ మీడియా పెరిగింది, తెలుసుకోవాలి. మీ ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు దొంగ పార్టీలే ఉన్నాయి. ఒకటి కాదు, ఈ కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటంటే అందరికి ఛానల్ ఉన్నాయి, మాకు ఛానల్. రేవంత్ రెడ్డికి ఛానల్ ఉన్నాయి. అంటే అధికారంతో అందరినీ ఇవ్వాలి. చూడండి, ఈనాడులో పెద్ద అడ్వర్టైజ్మెంట్. ఈనాడు ఆయన జేబుల్నే ఉంటుంది, అంత అన్ని పత్రికలు అవే ఉంటాయి. యాడ్స్, రేషన్ కార్డులు పంచుతున్నామని పెద్ద అడ్వర్టైజ్మెంట్. బీసీల పేపర్కి ఇచ్చిండు ఆయన ఎక్కడ? లేనే లేవు. పోనీ సూర్యకి ఇచ్చిండా? అది కూడా లేదు. మీడియాకి ఇచ్చిండా? ఎలక్ట్రానిక్ మీడియా దానికి లేదు. వీళ్ళకి మాత్రం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి చేసిన పని కేసీఆర్ కూడా చేసిండు. మొత్తం యాడ్స్ అన్ని రెడ్లకు ఇచ్చిండు, కమ్మలకు ఇచ్చిండు, ఆంధ్రలకే ఇచ్చిండు. వాళ్ళైనా వీళ్ళైనా ఒకరికే ఇచ్చిండు. అందువల్లనే సోషల్ మీడియా పెరిగిందంటే కేసీఆర్ మీద కోపంతో థూ అని జనం ఉమ్మారు. ఎందుకంటే వాస్తవాలు వస్తలేవు. శ్రీశ్రీ చెప్పినట్టు పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయ పత్రికలు ఆందోళన దిన పత్రికలే. పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలుకొండలు దాచేస్తాయి. ఏ వార్తలు రావు, పేదల వార్తలు వస్తాయా? ఏ పత్రికలు వస్తాయి? కేసీఆర్ ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మధు యాష్కి ఏమన్నాడు, ఇంకోటి ఏమన్నాడు, ఆ వార్తలే తప్పిస్తాయి. పేదల వార్తలు ఎందుకు వస్తాయి? బుచ్చ ఆత్మహత్య ఏ పేపర్ రాలే, హైడ్రా కూలిస్తే. కానీ వార్తలు రాజకీయ వార్తలు, దొంగ వార్తలు, బూతులు అన్నీ వస్తాయి పత్రికలు. మెయిన్ స్ట్రీమ్ అంటే గటర్ స్ట్రీమే. గటర్ అంటే మురికాలునే. పత్రికల పారేదంతా మురికే. ఇప్పుడు ప్రధానంగా కవిత అంశాన్ని చాలా పెద్ద ఎత్తున కొంతమంది బీఆర్ఎస్ పర్సన్ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మెయిన్గా కేసీఆర్, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, వీళ్ళు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో ఈమె అంశం ఏదైతే తీర్మానం చేసే కామెంట్స్ పట్ల ఆమెకు మద్దతు కానీ లేకపోతే వ్యతిరేకంగా లేరు అంటే అది ఎలా చూడొచ్చు? ఆ అంశాన్ని ఏం చెప్తారంటే సైలెన్స్ ఇస్ కన్నేవెన్స్. మౌనంగా ఉన్నావంటే కుమ్మక్కయ్యను, అంటే కవితతోటే కుమ్మక్కయ్యారు. కవితను ముందుకు తోసేదంతా కేసీఆరే. నువ్వు ఈ బీసీల ఇష్యూ తీసుకో, ఇంకో ఇష్యూ తీసుకో, మొత్తం స్క్రిప్ట్ అంతా రాసేది కేసీఆరే. కేసీఆర్ దగ్గర ఉన్న మనుషులే రాస్తారు. బయట వచ్చి ఆమె చెప్తుంది. కలిసే ఉన్నారు వాళ్ళు. ఏం డ్రామా, యుద్ధం లేదు, కొట్లాట్లేదు, ఏం లేదు. ముట్టుకుంటే ఏం సమస్య అంటే కవితను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆ లిక్కర్ స్కామ్ మురికి అంతా ఈయనకు అంటుతుంది. లిక్కర్ స్కామ్ మురికి అంటకుండా నువ్వు సపరేట్, నేను సపరేట్. అట్లా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరు కలిసే ఉన్నారు. వీళ్ళు లిక్కర్ పార్టీ అంటే ఇదే కదా. నిక్కర్ పార్టీతో కలిసి ఉన్నారు. నిక్కర్ అంటే బీజేపీ. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఇద్దరు పెనేసుకునే ఉన్నారు. ఇద్దరు ఏం తేడా లేదు ఇద్దరికి. అట్లాంటప్పుడు వాళ్ళకే బయట వాళ్ళకి లేనప్పుడు ఇంట్లో కుటుంబంలో ఏముంటది? ఫ్యామిలీ అంతా కలిసే ఉన్నారు. కేసీఆర్ కనీసం వాళ్ళు స్పందించాలి కదా. స్పందించట్లేదు. ఎందుకంటే స్పందిస్తే ఆ లిక్కర్ మార్క్ అంటుకుంటుంది. లిక్కర్ మార్క్ అంటుకుంటుంది. వీళ్ళంతా కలిసే ఉన్నారని జనం అంటారు. దీని వెనుక పంపించిన దాంట్లో, గుండాలను పంపించిన దాంట్లో కేటీఆర్ పాత్ర కూడా ఉండొచ్చు, హరీష్ రావు పాత్ర కూడా ఉండొచ్చు. అందరు కలిసే చేసి ఉంటారు. అది బయటికి చెప్పరు. ఉర్దూల సామెత ఏంటంటే, మామూలు ఊర్లలో కూడా అంటారు, మా అమ్మ ఏం చెప్పేదంటే, ఏనుగు పండ్లు బయటికి చూపించేది ఒకటి, లోపల నమిలేది ఒకటి. నమిలే వాటిని చూపించదు, చూపించే వాటితో నమ్మలేదు.
వాళ్ళు అదే చేస్తున్నారు. గైదంతాలు కదా, అవును. గైదంతాలు చూపించేది ఒకటి, నమ్మలేదు ఒకటి. సో వీళ్ళు కూడా అంతే, బయటికి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి, నమ్మలేదు ఒకటి. అందుకని అవి వాళ్ళు ఏం కలవరు, లోపలందరూ కలిసే ఉన్నారు. అవి బయట రావు కదా, మనం సీసీటీవీ కెమెరాలు పెడితే మనకు బయటికి కనిపించేది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన దాడి జరిగింది, దీనిపైన కనీసం రాజకీయ పార్టీలు స్పందించాలి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ స్పందించాలి. కానీ ఆ 3 పార్టీలు ఎందుకు ఈ దాడి పైన కనీసం ఒక ఖండించడమా, లేకపోతే సపోర్ట్ చేయడమా, లేకపోతే ఆమె వైపు మాట్లాడమా, లేకపోతే ఈయన వైపు మాట్లాడడం, ఏదో ఒకటి చేయాలి కదా? ఎందుకు ఈ ప్రధాన పార్టీలు సిపిఐతో సహా ఒక్కటి కూడా ఖండించలేకపోయారు ఎందుకు అన్నట్టు? అంటే అదే చెప్పిన కదా, సైలెన్స్ ఇస్ కన్నైవెన్స్. అంటే అది కూడా సేమ్ కేసీఆర్ వాళ్ళ కుటుంబం కలిసి కదా, వాళ్ళందరూ మొదట కేసీఆర్ తో కలిసే ఉన్నారు కదా, అందరు కలిసి ఉన్నారు. బీజేపీ కూడా కలిసే ఉంది. ఏమైనా చేసిందా, ఇష్యూ చేసిందా? ఎన్ని దొంగ పనులు జరిగితే మాట్లాడినారా? ఏం మాట్లాడలేదు. గుర్రంపోటు తండా చూసినాం కదా, ఏమైంది, పోయి మళ్ళీ పడుకున్నారు అందరూ. సో ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆడికి బండి సంజయ్ బాయ్, మళ్ళీ మా నోరిపక్ బాయ్, నీకోసం వచ్చినందుకే కదా రఘు మీద దాడి జరిగింది. మరి రఘు మీద దాడి జరుగుతున్నా ఎందుకు రాలే అంటే కలిసే ఉన్నాడు. నీ కోసం వచ్చిన రఘు మీద దాడి జరిగితేనే బండి సంజయ్ మాట్లాడలేదంటే కలిసే ఉన్నట్టు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అందరిని కలిపేది ఏంటంటే డబ్బు. వేమని చెప్పినట్టు, డబ్బు ఉంటే అధికారం, అధికారం ఉంటే డబ్బు, ఓదానికోడు, ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది. అందుకే వేమని ఏం చెప్పినాడు, కులము కలిగిన వాడు, బలము కలిగిన వాడు, గోత్రము కలిగిన వాడు, విద్య చేత విర్ర వీగువాడు, పసిడి కలిగిన వాని బానిస కొడుకురా అన్నాడు. డబ్బులుంటే బానిస కొడుకులే, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు బానిసలు అయిపోయి. బానిస కూడా కాదు, నువ్వు బానిసని కొంటావు, బానిస కొడుకుని కొనవు కదా, ఫ్రీగా వచ్చేస్తాడు, ఉచితంగా వస్తాడు. ఆవును కొంటే దూడ వచ్చేస్తుంది. అట్లా వేమని చెప్పినట్టుగానే జరుగుతుంది. ఇప్పుడు కవితకు మద్దతుగా చాలా మంది బీసీ సంబంధించిన కొంతమంది కులాలు కూడా మద్దతుగా మాట్లాడుతూ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి దుష్ప్రచారం గాలబెడతా ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? మరి బీసీ వాళ్ళ పార్టీలే కదా, వాళ్ళ పార్టీలో వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది. మనం చూడలేదా బీసీ నాయకులు ఎట్లున్నారు? 18 మందిని చంపితే భువనగిరిలో అందరు 18 మంది బీసీలే. ఎవరి దగ్గర పోయారు? మళ్ళీ నయం దగ్గర పోయింది కదా. మరి నయం దగ్గరికి ఎట్లా పోతారు? చంపిన దగ్గరికి పెద్ద బీసీ సంఘాలని చెప్పుకొని పోయి అప్పుడు ఇప్పుడు ఒకే రకంగా ఉంటారు. ఏం లేదు, బీసీలను కూడా నమ్మేది లేదు. బీసీ ఒక గౌడు ఉన్నాడు, ఒక గౌడుకి సమస్య వస్తుంది, చెట్టు మీద కలిపి కింద పడి చచ్చిపోతాడు. ఎవరు ఏ గౌడు పోతాడు ఆడికి? బూర నరసయ్య గౌడు పోతాడా, మధుయాష్కి గౌడు పోతాడా, దేవేందర్ గౌడు పోతాడా, పొన్నం ప్రభాకర్ గౌడు పోతాడా, మహేష్ కుమార్ గౌడు పోతాడా? ఎవరు పోరు. పద్మశాల ఆత్మహత్య చేసుకుంటాడు. ఏ పద్మశాలని ఆ నాయకుడు అక్కడ పోడు. అప్పులపాలే ఆత్మహత్య చేసుకుంటాడు, ఎవడు పోడు. కురుమోడు చచ్చిపోతాడు, గొర్రెలు పులి తింటది, తొడేలు కరుస్తుంది, చచ్చిపోతాడు. ఏ కుర్మ నాయకుడు పోడు ఆడికి. అందరు అట్లే ఉంటారు. అట్లే రెడ్లు కూడా అంతే. ఆర్థికం ఓ రెడ్డి చచ్చిపోతాడు, రైతు అప్పుల పాలై, ఏ రెడ్డి నాయకుడు పోడు అక్కడికి. ఎందుకు పోతారు? ఏ రెడ్డి పోడు, వాడు పేద రెడ్డి, వాడు మనతో మనకేం లెక్క మనకి. అందరిది అంతే. అందుకని వర్గంలో వర్ణం ఉంది, వర్ణంలో వర్గం ఉంది. మీరు ఒకటే కులం అనుకుంటే దాంట్లో వర్గం ఉన్నోడు లేనోడు ఉంది. పేదోళ్ళు ఉన్నారు, పేదోళ్ళ కులం కూడా ఉంది. మళ్ళీ రామ్నాథ్ కోవింద్ దళితుడే ఆయన, కానీ ఆయన గుళ్ళకి రానియలేదు కదా. రామ్నాథ్ పూరి జగన్నాథ్ టెంపుల్లోకి రానియలేదు, రాష్ట్రపతిని రానియలేదు. అందుకని డబ్బులున్నా కూడా వర్ణం ఉంది. మళ్ళీ వర్ణం ఉంటే కూడా డబ్బులు ఉన్నాయి. వర్ణంలో వర్గం ఉంది, క్లాస్ లో కాస్ట్ ఉంది, కాస్ట్ లో క్లాస్ ఉంది. అందుకని ఇది నిత్య సత్యాలు, జగమరిన సత్యమే, కొత్త ఏం కాదు. అందుకని బీసీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అధికార పార్టీ ఉండగా, టీఆర్ఎస్ కు అధికారం ఉండగా వాళ్ళు తొత్తులాలు. ఇప్పుడు తొత్తులే, వాళ్ళు బానిసకు బానిసలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరి అధికారం ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే బీసీలు, వెలుమల దగ్గర ఉంటే వెలుమల బానిసలు, వీళ్ళు రెడ్ల దగ్గర ఉంటే రెడ్ల బానిసలు. బానిసలే కదా వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయడు. నిజంగా స్వతంత్రంగా ఉన్న బీసీ అయితే లాఠీ తీసుకుని వస్తారు. స్వతంత్రంగా ఉన్న అందరూ వస్తారు. చదువుకున్న వాళ్ళు అసలు రారు. ఇప్పుడు ద్రౌపది గుడ్డలు లిప్తుంటే చదువుకున్నాడు అని పోయినా ధర్మరాజు ఎవడు చదువు రాను అంటాడు. ఆయన ధర్మరాజు సారు జూదం ఆడతాడు, ఆ సారు జూదం ఆడతాడు, పెళ్ళాన్ని పెడతాడు సారు, పెళ్ళాన్ని పెడితే పెట్టిండు, బట్టలు లిప్తుంటే చూస్తుంటా సార్ చదువు రాను అంటాడు. చదువుకుని అంటాడా? ధర్మరాజు అండి. నలుగురు మాట్లాడలేదు కదా, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ, దక్షులు, ధర్మజ్ఞుడు, ఒక్కరైనా కాపాడమన్నది ఎవరైనా మాట్లాడిండా? ఎవరు మాట్లాడే? చదువుకున్న వాళ్ళు ఎప్పుడంతే, డబ్బులున్న వాళ్ళు ఎప్పుడంతే, మేధావులు అందరూ అంతే, ఎప్పుడైనా అంతే. మాట్లాడినోడెవడు? విదురుడు. నువ్వు దాసి కొడుకు మాట్లాడొద్దురా అన్నాడు. అయితే నేను సభలో వెళ్ళిపోయాడు. అందుకని నీతులు చెప్తే విదుర నీతులే చెప్తారు, దాసి కొడుకే కదా. భీష్మ నీతులు చెప్తారా? ఉండదు. అందుకని మేధావులు ఈ బీసీలు కావచ్చు అన్నిట్లు ఉన్న వాళ్ళు జాతి మేధస్సు ఇక్కడ ఉంటుంది కదా, ఊర్ధ్వరేతస్సు ఇక్కడ ఉంటుంది. ఫౌంటైన్ ట్యాంక్ మీద ఉండాలి కదా, ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్. ఇది జాతి మేధస్సు ఇక్కడ ఉండాల్సింది జాతి పెంట అయిందట. ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్
హాస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి పెంటైంది. మేధావులందరూ అంతే. అప్పటి నుంచి మహాభారత కాలం నుంచి ఇప్పటిదాకా ఎవ్వడు మాట్లాడు. చదువుకున్న వాళ్ళే దొంగలు దేశంలో. చదువుకున్న వాళ్ళందరూ నిజాయితీగా ఉన్నారు. ఆడవాళ్ళని చూడండి, అన్ని కులాల ఆడవాళ్ళు నిజాయితీగా ఉన్నారు. దళితులందరూ నిజాయితీగా ఉన్నారు. ఆదివాసులంతా నిజాయితీ ఎవరు ఉన్నదా? చెంచులు, గోండులు, కోయిలు ఎవరైనా మోసం చేస్తారా? తప్పే చేయడు వాడు చదువు రానోడు. చదువుకున్న వాళ్ళే ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా ఎవరు? చదువుకున్న వాళ్ళే కదా. చదువుకున్న దొంగలే కదా. వాళ్ళు మాట్లాడరు. చదువుకున్న దొంగలే. చదువుకున్న నమ్మదు, చదువు రాను నమ్ముదాం. రోడ్లు ఉడిచే తల్లి చెప్తే నమ్ముదాం. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవైపు ప్రభుత్వం కూడా దిగొచ్చి 42% రిజర్వేషన్ ఇటు రాజకీయం, స్థానిక సంస్థలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్ని ఉపాధి అవకాశాలు కావచ్చు కల్పించే సందర్భంలో అదే బీసీ ఉద్యమానికి నేను చేయడం వల్లనే వచ్చిందని చెప్పేసి కవిత చెప్పుకొని ఆ నెక్స్ట్ రోజే ఇలా దాడి చేయడం ఇమీడియట్గా వస్తారు. అసలు బీసీ ఉద్యమం లేదు, గీసీ ఉద్యమం డ్రామా. అది ఉత్తర డ్రామా కనిపిస్తుంది తప్ప ఏ కవితనే కాదు. బీసీ ఉద్యమాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు నీకు టికెట్లు, నీకు ఎన్ని ఏ పార్టీలు ఎన్ని టికెట్లు ఇచ్చినాయి? ఇయ్యలేదు కదా. ఇయ్యనప్పుడు ఆ పార్టీని బహిష్కరించాలి కదా. పిలిపించరా? ఏబీసీ సంఘం ఇచ్చింది, ఏబీసీ నాయకుడు ఇచ్చిండు. ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదు. తన్నాల వీళ్ళను ఆ పార్టీని బహిష్కరించమని చెప్పింది రా మీరు. 42 మంది వాళ్ళు, 42 మంది వీళ్ళు, అందరు వీళ్ళే కదా. మరి వాడు కాంగ్రెస్ కి అనుకూలం, వాడు టీఆర్ఎస్ కి అనుకూలం, వాడు బీజేపీకి అనుకూలం. ఎట్లుంటారు మీరు? బీసీ ఉద్యమం లేదు, గీసీ మొత్తం డ్రామా. అది బీసీ ఉద్యమం నడుస్తూనే లేదు. బీసీ ఉద్యమం అంటే లాటరీలు తీసుకొని ఈ బగలగొట్టాలి. వాడు లూటీ చేస్తున్నావు, లాటరీ లేపాలి కదా. చేస్తున్నా గుత్పల సంఘం తెచ్చి ఒక్కొక్క తలకాయ వెలగొట్టాలి కదా. చేస్తున్నా అసెంబ్లీ అందరు లంగల్ లఫంగలే ఉన్నారు కదా. ఉన్నారా? చేసినరా? మరి ఎందుకు మాట్లాడతలేరు? దొంగల సంఘం రాయదని చెప్పాలి కదా. అసెంబ్లీ అంతా చోర్ బద్మాషంకి బారాత్. అది మంచివాడు ఎవడు? పార్లమెంట్ లో మంచివాడు ఎవడు ఉన్నాడు? అందరు దొంగలే ఉన్నారు. దొంగలప్పుడు చెప్తున్నా మరి నాయకులు. ఎక్కడ బీసీ ఉద్యమం ఉంది? బీసీ ఉద్యమం ఎక్కడ లేదు. ఆ బీసీ నాయకులు బాత్రూమ్ పేపర్ కంటే అన్యాయం. బీసీ ఉద్యమం లేదు. బీసీ ఉద్యమం రావాలి. వీళ్ళదైతే ఉద్యమం గానే కాదు, అడుక్కొని తినే బిచ్చగాళ్ళు. అది ఇది అని అడుక్కుంటున్నారు. బిచ్చగాళ్ళతో పని కాదు, లాఠీ లేపితే పని అవుతుంది. అది లేపాలి. అప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం ఉంటుంది, ఆంధ్రలో బీసీ ఉద్యమం ఉంటుంది. ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు మొత్తం అంచినోడే కదా, బీసీలు లంచ్ చేసినోడే కదా. మరి ఏముంది? పత్రికలు ఏం నమ్ముతారు మీరు? ఎటువంటి రాతలు రాసినా తెలుసా? ఎన్టీ రామారావు ముందు బీసీ రిజర్వేషన్లు పెట్టాడు, తర్వాత వీపీ సింగ్ పెట్టాడు. ఎన్టీ రామారావు పెట్టినప్పుడు పత్రికలు ఎటు రాసినాయి? ప్రతిభ ఉందా మీకు? రాసిండ్రు తోలుగుట్టి. అది బీసీలకు పెట్టిండు, ఎస్సీలకు కాదు. అయినా సరే ఏం రాసిండు? తోలుగుట్టి చెప్పులు చేసేవాడు చర్మం గుట్టి ఆపరేషన్ చేయగలడా అని రాసిండు. అది ఫ్రంట్ పేజ్ పత్రికల్లో. ఎట్లా రాస్తారు? వినూత్న నిరసనట. అంత కుల దురహంకారం కదా ఇది పత్రికలది. మనం ఒక్కరు ఆ పేపర్లు ఎందుకు చదువుతున్నారు? పేపర్ బాయ్కాట్ చేయమని చెప్తున్నారు. ఒక్కరిదైనా బీసీ పేపర్ ఉందా? ఓ లేక సూర్య ఉంది. ఎవరు చదువుతున్నాడు? చదువుతురా బీసీలు ఎవరన్నా? బుద్ధి లేని వాళ్ళు వీళ్ళంతా. ఏడ ఉద్యమం ఉంది? ఆ పేపర్ అని మానేయండి మీరు. టీవీలన్నీ మానేయండి. సూర్య లాంటి ఎంకరేజ్ చేయండి. ఏడ చేస్తున్నారు? మరి బీసీ ఉద్యమం లేదు, గీసీ ఉద్యమం లేదు. అంత దొంగలు, బాడాకావులు. అంటే కిరాయి దీని బతుకుతాడు. బాడాకావులు అంటే బాడా దీని బతుకుతాడు, కిరాయి దీని బతుకుతాడు. వీళ్ళతోటి ఏమి కాదు. బీసీ ఉద్యమం ఉంటే భ్రమాది. ముందు ఒకరిని పట్టుకొని తోమితే అప్పుడు బుద్ధి వస్తుంది. కుల సంఘాలన్నీ ఏంది? ఎవడు అధికారం అంటే వాడిని మూతి నక్కుంటూ పోతాయి. సూర్యకాంతం పువ్వు ఎక్కడ సూర్యుడు ఉంటే అటు పోతాయి. వీళ్ళు కూడా సూర్యకాంతం పువ్వులు, లైట్ హౌజులు ఎటుంటే అటు పోతాయి. ఏం లేదు, దొంగలు వీళ్ళంతా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది మొత్తానికైతే తీన్మార్ మల్లకు సంబంధించినటువంటి ఇష్యూ పైన పాషం యాదగిరి గారు తన యొక్క శైలిలో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పడం జరిగింది. చూద్దాం మరి ఈ పరిణామాలు ఎంత దూరం పోతాయి, దీన్ని ఎవరు ఎట్లా క్యాచ్ చేసుకుంటారో తెలిసేటువంటి మరి కొద్ది రోజులు తెలిసే అవకాశం అయితే ఉంది. చూస్తున్నట్టు కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.